సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర కొద్దిసేపటి క్రితం వరకు ఆందోళనలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని అక్కడి నుంచి శంషాబాద్ పిఎస్ కి తరలించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 2 గంటల పాటు సైబరాబాద్ సిపి ఆఫీస్ మెట్లపైనే బైఠాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా ఈ రోజు సిపికి ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి వచ్చింది. సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపికి తమ ఫిర్యాదును అందించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ రోజు ఇంటిపైన జరిగినటువంటి దాడి, తనపైన జరిగినటువంటి దాడిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాశారు. ఆ ఫిర్యాదు కాపీని ఎమ్మెల్యేల బృందం అంతా జాయింట్ సిపికి అందించారు. కానీ అక్కడ నుంచి వెళ్లిపోకుండా సైబరాబాద్ సిపి ఆఫీస్ మెట్లపైనే ఎమ్మెల్యేల బృందం అంతా అక్కడ బీఆర్ఎస్ నేతలంతా బైఠాయించారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలందరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫిర్యాదులో అటు పోలీసులను కూడా సహకరించినటువంటి పోలీసులను సిఐ, ఏసీపీ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సైబరాబాద్ పోలీసులు మరి అరికెపూడి చేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. కానీ కావాలనే అరికెపూడి గాంధీని ఎస్కాట్ ఇచ్చి మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దాకా తీసుకొని వచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు దాడి జరిగింది. ఆ దాడికి పోలీసులు కూడా సహకరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి సహకరించినటువంటి పోలీసులుగా అటు సిఐ, ఏసీపీని బాధ్యులను చేస్తూ వాళ్ళను సస్పెండ్ చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అయితే అప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలపైన కేసులు నమోదు చేశాము, 19 మంది పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని పోలీసులు అటు ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కూడా ఎఫ్ఐఆర్ కాపీని చూపించారు. కానీ అందులో 307 సెక్షన్ లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే తప్ప ఇక్కడ నుంచి మేము వెళ్లిపోమని వాళ్ళు అక్కడే బైఠాయించడంతో పోలీసులు వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బలవంతంగా పోలీసులు వాళ్ళను వెహికల్లోకి ఎక్కించి వాళ్ళను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సిటీ శివార్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే సైబరాబాద్ సిపి ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందాన్ని పంపించారు. మరోవైపు ఇక్కడ కౌశిక్ రెడ్డి సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలని అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని శంషాబాద్ పిఎస్ కి తరలించారు. 2 గంటలుగా సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసును సుమోటోగా తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1 గా అరికెపూడి గాంధీతో పాటు మరో 15 మంది అనుచరులపై కేసు పెట్టారు. గచ్చిబౌలి ఎస్ఐ మహేష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కాంగ్రెస్. ఆంధ్రోళ్ల కాలకు ముచ్చుకుంటే తీస్తానన్న కేసీఆర్ ఇవాళ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. కౌశిక్ ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే సెంటిమెంట్ కోసం కౌశిక్ తో కేసీఆర్ మాట్లాడించాలని అనుకోవాల్సి వస్తుందన్నారు అద్దంకి దయాకర్. ఈరోజు అరికపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ 10 సంవత్సరాలు మరి అరికపూడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు? రెండవది, ఆంధ్ర వాళ్ళ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళ కానీ ఓట్లు కావడానికి వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా నేను తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది.